హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఇంత మనీ ఎందుకు వచ్చింది అని అంటే ఫ్రెండ్స్, వీడియోస్ ఏమి ఎక్కువ చేశానని కాదు, అలాగే ఎక్కువ వైరల్ అయిపోయినాయి అని కూడా కాదు. నా వీడియోస్ ఏం వైరల్ అవ్వలేదండి, అన్ని నార్మల్ వ్యూస్ ఉంటాయి. కాకపోతే నేనైతే డైలీ పోస్ట్ చేసేదాన్ని. నిజానికి ఈ అరబిక్ వీడియోలు నాకైతే మంచి బాగా హెల్ప్ అయినాయి అండి. ఎందుకంటే ఎక్కువ సార్లు చూస్తే మనకి స్క్రీన్ పైన యాడ్ వస్తుంది కదండి, ఆ యాడ్ వల్ల రెవెన్యూ అనేది వస్తుంది. ఆ యాడ్ కూడా కొన్ని ఎక్కువ కాస్ట్లీ ఉంటాయండి. మన వీడియో మీద ఎలాంటి యాడ్స్ వస్తే మనకి అలాంటి రెవెన్యూ అనేది వస్తుంది. మంచి అయితే మనకు మంచిగా డబ్బులు వస్తాయి. అలా అంటే మరి నేను కూడా ఇవన్నీ టెక్ ఛానల్లో చూసే తెలుసుకున్నానండి. నేనైతే ఈ యూట్యూబ్ సంబంధించిన అన్ని సెట్టింగ్లు ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే యూట్యూబ్లోనే ఒక ఛానల్ ఉంటుందండి, మాధురి టీచ్ వరల్డ్ అని, మేడం గారు ఇంగో ఈ ఛానల్ అండి. నేను అన్నీ ఈవిడ ద్వారానే నేర్చుకున్నాను. ఈవిడ కంప్లీట్గా అన్నీ చూస్తాను ఫ్రెండ్స్. అలాగే నా మానిటైజేషన్కి నేను నా పేరులో ఒక అక్షరం తప్పు పడింది. స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల మానిటైజేషన్ అవ్వేది కాదని నేను ఎంత ట్రై చేసినా అవ్వలేదు. తర్వాత మేడం మాధురి గారిని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇంకా నేమ్ అన్ని కరెక్ట్ చేస్తే అప్పుడు మానిటైజేషన్ అయ్యిందండి. మేడం గారు నాకైతే చాలా బాగా రిప్లై ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం మాధురి గారు. ఇలా అయితే నా యూట్యూబ్ జర్నీ జరిగిందండి. ఎవరము పుడతానే అన్నీ నేర్చేసుకోము కదా. సో వన్ బై వన్ మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. కానీ నాకైతే స్టిల్ ఈ కెమెరా ముందుకి వస్తే గలగలా మాట్లాడేదాన్ని, నాకు మాటలు తడబడతాను. నేను వీడియో పోస్ట్ చేశానంటే చూసుకుంటాను 2-3 సార్లు 4-5 సార్లు నేనే చూసుకుని ఓకే అంటే అప్పుడు అప్లోడ్ చేస్తాను. నిజంగా నేను అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే నాకు పెద్దగా చదువు లేదు, అలానే అందమో లేదు, అలానే పాటలు రావు, డ్యాన్స్ రాదు, కామెడీ రాదు. అసలే ఎలా రీచ్ అవ్వాలని ఒక ఐడియా కూడా లేదు. సర్లే నేర్చుకుందాం, అయితే అవుతుంది అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేశాను. తర్వాత నాకు చేస్తూ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందండి. ఇంక కువైట్లో ఏది శాశ్వతం కాదనుకోండి. అలానే ఇక్కడ జాబులు అంటే ఎప్పుడు ఒకేలా ఉంటాయి అని కూడా లేదు. ఈరోజు ఒక రూల్ ఉంటే రేపు ఇంకో రూల్ ఉంటుంది. సో మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో పనులు, ఆడపిల్లని కదా. ఇంకా ఈ వీడియోలు చేయడం, ఎడిటింగ్ చేయడం అంటే మా అమ్మ అత్త మాటలు ఫోన్ పట్టుకుంటే తిట్టేది. అయినా సరే నైటు కొంత టైం కేటాయించి ఈ వీడియోలన్నీ ఎడిట్ చేసుకుని పెట్టేదాన్ని. ఆడియో రికార్డ్ చేసినప్పుడు డ్యూటీలో చేస్తేనేమో వాళ్ళ మాటలు వినిపించాయి, ఇంటికి వస్తేనేమో వీళ్ళ మాటలు వినిపించాయి. అదిగో మా మాటలు వినిపిస్తున్నాను అని గొడవ పెట్టేవారు. సో ఎవరో లేని టైం చూసి ఇంకా అలా మేనేజ్ చేసుకునేదాన్ని. అప్పుడైతే నాకు ఈ వైర్లెస్ మైక్ కూడా లేదండి. అలాగే నా ఫోన్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగో నా ఫోన్ అయితే ఇదండి, సామ్సంగ్. ఫస్ట్ దీంట్లోనే అన్నీ స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే వేరే ఫోన్ వాడుతున్నానండి. ఇంకా ఇదైతే సామ్సంగ్ M31, చాలా 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 తక్కువ కాస్ట్ కదా. నిజంగా దీంతో వీడియోస్ అప్లోడ్ చేశానంటే ఎవరు నమ్మరు, కానీ నిజంగా ఇది మంచి ఫోన్ అండి, నాకు బాగా కలిసి వచ్చింది. ఇందులోనే ఛానల్ అన్నీ క్రియేట్ చేశాను. ఇందులోనే చాలా మట్టుకి నేను ఆ అరబిక్ వీడియోస్ అన్నీ ఇందులోనే ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. చాలా బాగా వచ్చేది. మీరు కూడా చాలా బాగా ఆదరించారు ఆ వీడియోస్ని. ఇంకా ఇప్పుడైతే వేరే ఫోన్ తీసుకున్నాను. ఈ ఫోన్ కోసం మీకు తర్వాత చెప్తానులే ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే చెప్పాను కదండి, ఫస్ట్
రెండైతే బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. నెగిటివ్ కామెంట్స్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, అలాగే మనం ఎక్కువ థింక్ చేయకూడదు. ఇంకోటి మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలాగే మన చుట్టే ఉండే వాళ్ళ నుంచి కూడా మనల్ని కొంచెం డిగ్రేడ్ చేసి చూస్తారు. ఆహా ఈవిడే యూట్యూబరా అన్నట్టు. సో అవి ఏం పట్టించుకోకండి. ఎవరైనా చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే సో వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా మనం ఏం చేయగలుగుతామో అది చేసుకుంటూ వెళ్ళిపోతే, చూసారు కదా ఈరోజు నాకంటూ ఒక పోస్ట్ అయితే నేను సంపాదించుకున్నాను. నిజమండి, ఇది మనము ఈ యూట్యూబ్ ఎక్కడో వర్క్ చేస్తుంది. సో అలాంటి దాంట్లో మనము జాబ్ కొట్టినట్టుమాట. మనకి నెల 28వ తారీఖున శాలరీ అయితే వేస్తారంటండి. కాకపోతే మనం ఎంత కష్టపడితే అన్ని వ్యూస్ వస్తే మనకి 1 మంత్కి 28వ తారీఖుకి $100 కంప్లీట్ చేస్తే మనకి నెల మనీ అనేది వస్తుంది. అలా అనేసి ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేసేకండి. డబ్బు కోసం కన్నా మన క్యారెక్టర్ కూడా మనం మంచిగా చూసుకోవాలి కదా. సో అలాగే ఈ యూట్యూబ్ అనేది ఒక ఆల్గరిథం ఉంటుందండి. ఎవరినైనా భయపెట్టే విధంగా కానీ అలా మిస్బిహేవ్ చేస్తూ వీడియోస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే డిలీట్ చేసేస్తారు. అలాగే మన మానిటైజేషన్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము కంపల్సరీ యూట్యూబ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మనము వీడియోస్ అనేది చెయ్యాలి. అంత ఈజీ ఏం కాదండి యూట్యూబ్లో సక్సెస్ అనేది, కొంచెం కష్టమే. కానీ మనము అదొక ఫ్యాషన్గా తీసుకుని ఇంట్రెస్ట్తో చేస్తే మనము తప్పనిసరిగా సక్సెస్ అవుతాము. ఇంకా మనకైతే మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్లో కూడానండి ఫస్ట్ మన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏమైతే ఇస్తున్నామో అలాగే నెక్స్ట్ మన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. అప్పుడు మనము ఒక కార్డు తీసుకుంటుంది. అది పాన్ కార్డా లేదంటే పాస్పోర్టా డ్రైవింగ్ లైసెన్సా అనేది మీ చాయిస్. అది ఏదో ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది. మన పేరు, మన ఫాదర్ నేము ఇవన్నీ సేమ్ ఇందులో కూడా అలా ఉండాలి. లేదు అంటే అందులో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే, ఈవెన్ క్యాపిటల్ లెటరా స్మాల్ లెటరా అని డిఫరెంట్ ఉన్నా కూడా మానిటైజేషన్ అయితే అవ్వదండి. సో ఐడి వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మనం కంపల్సరీ కంప్లీట్ చేయాలి. పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తో మనకి ఓకే చేస్తారు. అవన్నీ ఓకే అయిపోయిన తర్వాత మనకి పిన్ నెంబర్ వస్తుందండి. పిన్ అదే గూగుల్ యాడ్సెన్స్ పిన్ నెంబర్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ పిన్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పిన్ నెంబర్ వచ్చిన తర్వాత మనము అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అకౌంట్ డీటెయిల్స్ అంటే మనం అందరికీ తెలుసు, మన పేరు, మన అకౌంట్ నెంబరు, ఇంకా పిన్ నెంబర్ ఇవన్నీ చెప్తాము. వీటితో పాటు IFSC కోడ్ అని ఉంటుందండి. అలాగే సిఫ్ట్ కోడ్ అని కూడా ఉంటుంది. అంటే మన మనీ డాలర్స్ నుంచి ఇండియా మనీకి కన్వర్ట్ అవడానికి ఈ సిఫ్ట్ కోడ్, ఈ FSC కోడ్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఎవరైనా మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ మీ బ్యాంకు వెళ్ళి ఇవి కంపల్సరీ తెలుసుకోండి. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అవి కంపల్సరీ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. మా వారైతే ఈ నెంబర్స్ కోసం 5 days తిరిగారు అన్నమాట బ్యాంకు చుట్టూను. మన ఛానల్ మానిటైజేషన్ అయిందని అన్నాను కానీ ఎంత సాలరీ వచ్చింది ఏంటో చెప్పలేదు కదండి. ఎందుకంటే నేనైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం వెయిట్ చేశానండి. మనకు మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఇలా ఒక పిన్ వస్తుంది. ఇంకో చూడండి, ఇక్కడ పిన్ అని ఉంటుంది అన్నమాట. ఆ పిన్ మనము వస్తేనే మనకి అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవ్వడానికి అవుతుందండి. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము ఎప్పుడైతే మన రెవెన్యూలో $100 రీచ్ అవుతామో అప్పుడు మనము బ్యాంక్ వెళ్ళి తీసుకోవడానికి అవుతుంది. సో మనమైతే ఛానల్ పెట్టి 1 year కాలేదు కాబట్టి అండి మన వీడియోస్ అన్నీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. సో అందుకని మన వీడియోస్ అన్నీ ఒకేసారి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం వల్ల రెవెన్యూ అనేది తొందరగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, మనకైతే ఎంత మనీ వచ్చింది అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ట్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్పేస్తాను చూడండి. అంటే డైరెక్ట్గా చెప్పకూడదు కానండి, ఇండైరెక్ట్గా చెప్తాను. సో ఈ వాచ్ వచ్చేసి ఒక
ఒక 1000 రూపాయలు అనుకోండి. సో ఇలాంటివి ఒక 30 కొనొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైంలోనే ఇంత మనీ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలు ఒక్కొక్క కేటగిరీని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందంట. అలాగే మన వీడియో పైన ప్లే అయ్యే యాడ్స్, ఎటువంటి యాడ్స్ వస్తున్నాయో వాటిని బట్టి కూడా మనకి రెవెన్యూ అనేది ఉంటుంది. మీ సపోర్ట్ ఇప్పటి వరకు ఎలా ఉందో ఇక ముందు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వన్స్ అగైన్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే చాలా కష్టాలు అయితే పడ్డాను ఫ్రెండ్స్. ఇంకా ఏదైతే అవుతుంది కంపల్సరీ మనం మోనిటైజేషన్ తెచ్చుకోవాలి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలని బాగా పట్టుకొచ్చున్నాను. ఎలా అయితే ఇంకా మనీ అయితే వచ్చింది. కష్టే ఫలి అన్నారు కదండి, కష్టపడితే ఏదైనా సాధిస్తాము. ఎవరో ఏదో అన్నారని, లేదా ఎవరో ఒక నిన్ను చిన్న చూపు చూసారని, నువ్వేం చేయలేవని, నువ్వెందుకు పనికిరావు అనేసి ఎవరైనా అంటే గనక మీరు అలాంటి మాటలు ఏం పట్టించుకోకండి. మీరు ఏం చేయగలుగుతారో దాని మీదే మీరు ఫోకస్ చేయండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మెయిన్. చదువుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు. మీ కంటెంట్ నచ్చిందా ఆటోమేటిక్గా ప్రజలే మిమ్మల్ని హైలైట్ చేస్తారు. ఇంకా చూసుకోండి, మీకు వేలకు వేలు డబ్బులు అయితే వస్తాయి. ఇది మాత్రం నిజం. సో నేను కూడా ఏదన్నా ఇప్పుడు మనకి ఏదన్నా యూజ్ అనుకుంటేనే కదండి కష్టపడేది. మనకి యూజ్ లేనిదే మనం ఎందుకు కష్టపడతాం ఊరికనే. సో నలుగురికి ఉపయోగపడతాం, మనకు కూడా ఉపయోగపడుతుంది అని అన్నట్టుగానే నేనైతే ఇది స్టార్ట్ చేశాను ఫ్రెండ్. ఓకేనా? ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అంతా చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.